నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. ఈ మధ్యన రీల్ బాబాలు ఎక్కువైపోయారు. అంటే ఫేక్ ఉంటున్నారు, జెన్యూన్ ఉంటున్నారు. అసలు ఈరోజు మనం కృష్ణం రాజు గురూజీ దగ్గర ఉన్నాం. ఆయన ఫేకా రియల్ ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు అని పిలిచేస్తున్నాను. అసలు నేను మిమ్మల్ని గురువుగారు అని పిలవాలా, బాబా అని పిలవాలా, స్వామీజీ అని పిలవాలా, లేకపోతే కృష్ణం రాజు గారు అని పిలవాలా, ఏమని పిలవాలి మిమ్మల్ని? నేను మమ్మల్ని గురువు గారు అని పిలుస్తారు, గురూజీ గారు అని పిలుస్తారు. కృష్ణరాజు అని మనకు ఎవరో తెలిసిన వాళ్ళు పిలుస్తారు. తెలిసిన నా పేరు కృష్ణరాజు. బాబా అనేది కాదు. బాబా అనేది కాదు, మీరు బాబా కాదు, గురూజీ. ఓకే గురూజీ. ఇప్పుడు నా ఫేస్ చూసి చెప్పండి, నేను హిందూనా క్రిస్టియనా? మీరమ్మా మీ ఫేస్ ప్రకారం చూస్తే మీరు ఖచ్చితంగా హిందువేనా? హిందూని కాదు, నేను చెప్తున్నా హిందూని కాదు, క్రిస్టియన్ని. అది మీకే తెలుసు. అది నేను చెప్పింది నిజమా అనేది మీ మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే మీరు మాకు పరిచయం ఇప్పుడే కాబట్టి మీ గురించి మాకు తెలియదు. అందుకోసం మీరు ఖచ్చితంగా మీ ఫేస్ ఆకర్షణ, మీ అమ్మవారి ఆశీర్వాదం మీకు హిందూ అని తెలుస్తుంది. కళ ఉందిగా, ఖచ్చితంగా లక్ష్మీదేవత కళ ఉందమ్మా. ఇదే మాట మీరు చాలా మందికి చెప్తారు. కొంతమందికి చెప్తాం, చాలా మందికి కాదమ్మా, కొంతమందికి చెప్తాం. ఎందుకంటే ముఖ కళ అనేది అందరికీ వీక్నెస్ కళ ఉండదు, తెలిసిందా? కాకపోతే లక్ష్మీ కళ ఉంటుంది. కొంతమందికి కొంచెం ప్రాబ్లంలు ముఖం చూస్తాం మీదే ఏదో ఒక ప్రశ్న కనపడుతూనే ఉంటుంది. ఓకే, అయితే ప్రశ్న కనబడుతుంది నా మొహంలో. మీకు ఏ ప్రశ్న కనబడుతుంది? మీకు ప్రాబ్లం అనేది గొంతుగా రానే ఉంటుంది. ఏదైనా మైండ్కి రానివ్వ. మీరు ఎందుకు రానివ్వను? ఆలోచించేది వేరమ్మా. ప్రాబ్లంలో డిప్రెషన్ ఉంటారు, లోనకి వెళ్ళేది మీరు వెళ్ళరు. ఏదైనా ఇక్కడి నుంచి డిలీట్ చేసేస్తుంటారు. ఎందుకు? ఎక్కువసేపు దాని గురించి ఆలోచించరు. ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకునే దానికి ఐడియా చేస్తారు తప్ప దాన్ని పెంచుకునే దానికి ఐడియా చేయరు. ఏ ఒక ప్రాబ్లం అయినా కూడా కన్ను దగ్గర పెట్టి చూస్తే పెద్దగా కనపడుతుంది, అక్కడ కనపడుతుంది చిన్నగా కనపడుతుంది. అదంతే. ఓకే, మీ దగ్గరికి చాలా మంది జాతకాలు చూపించుకోవడానికి వస్తారు, పూజలు చేయించుకోవడానికి వస్తారు. అయితే పుట్టిన నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుని ఒక మనిషి వస్తేనే చెప్తారా, లేకపోతే మనిషి లేకపోతే కూడా చెప్తారా? కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ టైము చెప్తే నేను నక్షత్రం, రాశి, లగ్నం అవన్నీ నేనే చెప్తాను. మీరే చెప్పేస్తారు? చెప్తా. కాదంటే వాళ్ళ ఫోటో తీస్తే చాలు. ఫోటో తీస్తే చెప్తా. ఇప్పుడు చాలా మంది మీ దగ్గరకు జాతకాలు చూపించుకోవడానికి వస్తారు. కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా కానీ వాళ్ళ మొహం చూసి ప్రాబ్లం ఏంటన్నది మీరు చెప్పేస్తారా? కొంతమందికి నేనే చెప్తా. కొంతమంది ప్రాబ్లాలు వచ్చి మనం జ్యోతిషం వచ్చి రావటం మీద నీకు ఈ ప్రాబ్లం ఉందని మనం చెప్పలేము. మనం జ్యోతిషం చెప్పేటప్పుడు ఆ ప్రాబ్లం కూడా దాంట్లో వచ్చేస్తుంది. అయితే నేను ఇప్పుడు ఒక ప్రాబ్లంతో వచ్చాను, కానీ ప్రాబ్లం ఏంటన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. సో నా ప్రాబ్లం ఏంటన్నది మీరు చెప్పండి. మీరు ప్రాబ్లం అనేది మీ ఫేస్ ఆకర్షణ బట్టి చెప్తే ప్రాబ్లం అనేది వచ్చి మీకు ఏ ఒక ప్రాబ్లం అనేది ఉండదు మీ దృష్టిలో. నా దృష్టిలో చిన్న ప్రాబ్లం వస్తుంటది. చెప్పారుగా ముందే మీకు దాంట్లో డిప్రెషన్ వెళ్ళరు, ఇక్కడ నుంచి ఇట్లే డిలీట్ చేసేస్తారు మీరు. వచ్చిందా? దాని గురించి ఎక్కువగా డీప్గా ఆలోచించే మనస్తత్వం కాదు మీరు. వచ్చిందా? దేన్నైనా కూడా స్మూత్గా మీరు డీల్ చేసే శక్తివంతం ఉంది, కళాంశం ఉంది. ఓకే, అంటే నాకు ఎవరు ప్రాబ్లమ్ సృష్టించారంటారు? సృష్టించలేరు. మీకు దైవశక్తి ఎక్కువ. నేనే చుట్టుకుంటానేమో. మీరు చుట్టుకొని మనం ఎట్టుకొని చుట్టుకుంటామండి. ఒక ప్రాబ్లం దిగమంటే ఇది ప్రాబ్లం అని తెలిసిందని మనం బయటకు వచ్చేస్తాం. పెద్దవాళ్ళం కదా, చిన్నపిల్లలు అయితే అట్లే పోతుంటారు. సరే, మరి మీకు ఒక ఫోటో చూపిస్తా. ఫోటో చూస్తే మీరు వాళ్ళ జాతకం ఏంటన్నది చెప్తారా? చెప్తా. ఫోటో చూస్తే కాదు, వాళ్ళ పేరు చెప్పాలా, పేరు చెప్పాలి, వాళ్ళ పేరు కూడా కరెక్ట్గా చెప్పాలా. మమ్మల్ని చెక్ చేయడానికి అబద్ధం పేరు చెప్తే మేము చెప్పేది కూడా అబద్ధమే వస్తుంది. అలా నిజం పేరు చెప్తే నిజమే వస్తుంది. అసలు నేను నిజం పేరు చెప్పాను, అబద్ధం పేరు చెప్పాను మీరు తెలుసుకోగలరా? అది తెలుసుకుంటాం అమ్మా. కొన్ని తెలుస్తుంటాయి, కొన్ని వచ్చి అది మీకే తెలుస్తుంది. ఓకే, నేను ఒక ఫోటో చూపించి అబద్ధం పేరు చెప్తానా, నిజం పేరు చెప్తానా అన్నది మీరే చెప్పాలి. ఓకే, ఉండండి, ఇప్పుడే చెప్తాను. ఫోటో చూపిస్తాను. తిన పేరు అను. అబద్ధం పేరా నిజం పేరా చెప్పండి. అను అండి. ఎంత ఏజ్ అండి? ఒక 28 ఉంటే. మంచి పేరు, మంచి పేరు. అను నిజమేనండి, అబద్ధం అయితే కాదు. అను అనే పేరు కరెక్ట్. అను అని కాదు, కొంచెం జాయింట్ ఉంటుంది. అనురాధ, అనుష్య అట్లాంటి పేరు ఇది పోయింది మళ్ళీ. అనురాధ, అనుష్య అట్లాంటి ఉంటాయి.
అంటే అను అన్న పేరు నిజమని అంటారు. అను అనే పేరు కన్నా దానికి ఏదైనా జాయింట్ ఉంటుంది అంటున్నా. అను అని 2 అక్షరాలే ఉండవండి. అనురాధ, అనుష్య, అనుష్క ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో వేరే పేరు ఇంకో జాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. తన పేరు అను కాదు గురూజీ. నేను చెప్పాను కదా, పేరు అబద్ధం చెప్తానా నిజం చెప్తానా అని మీరు తెలుసుకోవాలి అన్నాను. మరి నేను అబద్ధం పేరే చెప్పా. మీరు అబద్ధం పేరు చెప్తున్నారు కానీ మీరు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పారు మీరు. అబద్ధమే. తన పేరు అను కాదు, జ్యోతి. ఏమో మరి మీకే తెలుస్తుంది. కాకపోతే నా దృష్టిలో మటుకు అమ్మవారు వాకులో మటుకు ఖచ్చితంగా అను అనే ఉంది. అను కాదు, జ్యోతి. సరే గురువు గారు, మన ఇద్దరం కొట్టుకుంటే ఏమొస్తుంది కానీ మీ దగ్గర ఫేస్ రీడింగ్ ఉందని తెలుసు. ఫేస్ రీడింగ్ ఉందని చాలా మంది అంటున్నారు. నిజం చెప్పేస్తున్నారు, ఈయన ఫేస్ రీడింగ్ ఉంది, మన మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తున్నారు, అది ఇదని ఏదో చెప్తున్నారు. సో ఇప్పుడు నా ఫేస్ చూసి నేను మనసులో ఏమనుకుంటున్నాను చెప్పండి. మనసులో ఏమనుకుంటున్నావు అంటే ఏమనుకున్నా చెప్పాలంటే అమ్మ, జ్యోతిష్యం చెప్పేటప్పుడు 10 మాటలు ఒక మాట కరెక్ట్గా వచ్చేస్తుంది. మీ మనసులో ఇది ఉందో ఆలోచన అనేది. నువ్వు రావటం మీదకి వెళ్ళి నీ మనసులో ఇది అనుకున్నారో ఎవడో చెప్పలేదు. తెలిసిందా? అది ఎట్లా ఉంటుందంటే మీరు అడిగింది అను మనసులో ఉంది చెప్పండి అంటే, మనం చేయెత్తి నేను కొడతానా చెప్పండి అంటే ఏ జ్యోతిషుడుగా దేవుడైనా సమాధానం చెప్పలేదు. చెప్తురా? అది అట్లా ఉంటుంది. మనసులో ఏమనుకున్నది చెబుతాం. కొంతమంది ఇంటి గురించి అనుకుంటారు, కొంతమంది స్నేహితుల గురించి అనుకుంటారు, ఒక్కొక్కరు ఒక ప్రాబ్లం గురించి ఒక ప్రాబ్లంలో ఉంటారు. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలనుకుంటుంటారు. ఈ ప్రాబ్లం పోతా వస్తుందా ఉంటుందా పోతా ఇది అనే ఒక టెన్షన్ ఉంటుంది. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. ఇది పోతా ఎన్నో రోగాలకు మందు తింటున్నాయి, ఎన్నో వ్యాధులు తింటున్నాయి, ఇది పోకుండా వచ్చింది ఏంటి అని ఒక టెన్షన్తో ఉంటుంది. అందుకోసం మనం చెప్పేది వాళ్ళకి జ్యోతిష్యం చెప్పేది అది వస్తుంది తప్ప రావటం మీద మీరు ఇది అనుకుంటున్నా ఎవడూ చెప్పలేదు. ఓకే, ఇప్పుడు కోయరాజులు ఉంటారు, చాలా మంది చెప్పిస్తాం, కోయరాజులు చెప్పిస్తే అది జరిగిపోతుంది, మీ గురించి ఏదైనా చెప్పించమంటే వెంటనే జరుగుతుంది, అది ఇదని అంటారు. నిజంగా కోయరాజులు శాపాలు తగులుతాయి అంటారా? కోయరాజులు శాపనాదాలు తగులుతాయి కానీ అన్ని ఊకి శపిస్తే అది పార్టీ ఉండదండి. ఊక మనం అన్నదాని కోపం అనేది ఒక కోయరాజు మీరు అన్నారు చూడండి, కోయరాజు అన్నారు. ఆ కోయరాజు అనేవాడు దాని విధానం ప్రకారం పాటించేవాడు. దానికి ఎన్నో రకాల కొన్ని విషయాల్లో శపిస్తే పఠిస్తుంది. ఎలాంటి విషయాలంటే వాళ్ళు ఏదో ఒక ధ్యాసలో ఒక స్వామి ధ్యాస, పూజ, జపం ఇటువంటి ప్రాబ్లాలు చేస్తుంటారు. వాళ్ళు భక్తి చేస్తుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి మనం ఊకే రెచ్చగొట్టకూడదు. అటువంటి దాంట్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది. కొంచెం మంది డబ్బులు అడుగుతుంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే బస్ స్టాప్లో, పార్కులు ఇలాంటి చోట్ల కోయరాజులే డబ్బులు అడుగుతుంటారు. సో వాళ్ళు ఎక్కడ శాపనాగారాలు పెడతారని వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే కొంతమంది మాట్లాడతారు. మీరు అని నేను అనట్లే, కోయరాజులు కొంతమంది. సో అలాంటి శాపాలు ఫలిస్తాయంటారు. అలాంటి శాపాలు ఫలించు. అలాంటి శాపాలు నాకు డబ్బులు ఇస్తే నీకు ఆశీర్వాదిస్తా, డబ్బులు ఇకపోతే మిమ్మల్ని చెప్పిస్తానే వాడు మాట వాల్యూ ఉండదు వాడికి. ఆ మాట ఫలించదు. దానికి భయపడవసరం లేదు. మీరు ఇప్పుడు పూజలు చేస్తున్నారు, అందరికీ మంచి కోసమే చేస్తున్నారు కాదని అనట్లేదు. ఇప్పుడు మీరు మంచి కోసం చేస్తే ఇలా ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ ఇంత కమర్షియల్ ఐటమ్ చేసి ఎందుకు చేయడం? ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్స్ ఇలాంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలా బయట కూర్చొని చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమందికి నిజమని జరుగుతూ ఉంటాయి కూడా అవి. సో మీరు అలా ఎందుకు కాకుండా ఇంత సెటప్ చేశారు ఇక్కడ? సెటప్ అనేది సెటప్ ఏం కాదమ్మా, ఇది మా పూజ స్థలం, ఇది ఆఫీస్. ఇది వచ్చి ఆఫీస్ అనేది మేము మంచి చేస్తుంది తప్ప చెడు అయితే చెయ్యం. ఆఫీస్ ఉండాలి కదమ్మా. మా ఇంట్లో మేము కూర్చుంటే ఎట్లాది? మనకు తెలిసిందో ఒక మనిషి ద్వారా ఇక్కడికి వచ్చాం. ఇంతకుముందు మా ఊర్లో విలేజ్లోనే ఉన్నా నేను. నువ్వు అక్కడ కాదండి ఇక్కడ రండి మీరని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం. అందుకోసం ఇక్కడ కూర్చొని ఇక్కడ కొంతమందికి చేస్తున్నాం. మీరు చాలా పూజలు చేస్తున్నారు, అమ్మవారికి పూజలు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. సో మీరు చేసే పూజలు నిజమా అబద్ధమా? నిజమేనమ్మా, అబద్ధం అయితే చేయం. అయితే ఇప్పుడు మీరు చేసే పూజలన్నీ నిజమని అంటారు పక్క. నిజం కాకుండా కొన్ని అబద్ధమని నేనంటే? మీరంటే మీరే అంటారుగా, నేను చేసేది నిజం నేనంట. మన ఇద్దరికి వాదన తప్ప ఏముండదు, అంతే. సరే, ఇప్పుడు మీ కాస్ట్యూమ్ వేరుంటుంది, మా కాస్ట్యూమ్ వేరుంటుంది. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే స్వామీజీలు, గురువులు, సాధువులు ఇలాంటి వాళ్ళు మాత్రం డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుంటారు. అంటే మీరు స్వామీజీ అని ఐడెంటిఫై అవడం కోసం ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటారా? స్వామీజీ ఐడెంటిఫై అవ్వడం కోసం కాదమ్మా. ఇట్లాంటి కాస్ట్యూమ్ వచ్చి ఒక పూజ చేసేవాళ్ళు ఎవరైనా కూడా, భక్తి చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ శాతం అంటే మేము ఇట్లా కూర్చున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకుంటాం. మేము కూడా ఏదో ఒక జాబు చేసుకునే వాళ్ళు ఎవరైనా స్వామి పూజ చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఒక ఉద్రాక్ష దండో, తావలము,
శాలిగ్రామం ఏదన్నా ఒకటి మెల్ల వేసుకుంటారు, మ్యాక్సిమం పంచి కట్టుకుంటారు. ఓకే, ఇవన్నీ రీసెంట్ గా తీసుకున్నారా? ఇప్పుడు తీసుకున్నారు? ఎప్పుడెప్పుడో తీసుకుని పూసలు మెల్లో ఇప్పుడు తీసుకునే కాదు. మీరు దెయ్యాలు భూతాలు ఉన్నవి నిజమని అంటున్నారు కదా, మరి మీ మెల్లో ఏంటది? పుర్రెలు. ఇది ఒక దండమ్మ, కాశీలో మాకు గురువు గారు కలిసి ఇచ్చింది, అది వేసుకున్నాను నేను. వేసుకున్నారు. దీంట్లో కొన్ని ప్రాబలాలకి విముక్తి కలిగేట్టుగా ఉన్నది అని చెప్పి ఇచ్చాడు. మనం ఎవరినైనా అవాయిడ్ చేయకూడదు కదమ్మా. ఓకే, మరి మీ కాస్ట్యూమ్ మొత్తం ఏంటివి? ఈ అమ్మవారు ఏంటి? ఇంత రుద్రాక్ష. అమ్మవారు కాళీమాత, కాళీమాత, రుద్రాక్షలు, మణికర్ణి, శాలిగ్రామ పూసలు, రుద్రాక్ష దండ, ఇది రుద్రాక్షలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కాస్ట్ ఎంత అయింది? కాస్ట్ కొనుక్కునే కాదు, ఎప్పటి నుంచో వేసుకున్నాయి. ఎప్పటి నుంచో నాకేమో ఈ బ్రౌన్ చూస్తుంటే అసలు ఎప్పటి నుంచి అన్నది కాకుండా ఒక రీసెంట్ గా వేసుకున్నారని అనిపిస్తుంది. రీసెంట్ కాదు, ఇది ఎన్ని సంవత్సరాలు ఇట్లే ఉంటుంది. ఎందుకలా? దాని మెటీరియల్ అట్లాడుతుంది. ఓకే, ఇలా కృష్ణం రాజు గారు వశీకరణ చేస్తారు అంటున్నారు. వశీకరణ నిజంగానే చేస్తారా మీరు? చేస్తారు. వశీకరణ, ఒకవేళ వశీకరణ అన్నది హిప్నోటిజం లెక్క వస్తుంది, అవునా? హిప్నటిజం లెక్క వస్తుంది. అదే వేరు ఇది వేరు ఉంటుందా, లేకపోతే రెండు ఒకటేనా? అదే మీరు చెప్పే హిప్నాటిజం అనేది మాకు అర్థం కాదు తెలుగులో, మాకు ఇంగ్లీష్ అంతగా లేదు. వశీకరణ. ఓకే, ఈ వశీకరణ కొంతమంది చెడుగా ఉపయోగిస్తారు. సో అలాంటప్పుడు మీరు తప్పు చేసిన వాళ్ళే కదా అవుతారు. అది చెడుగా ఉపయోగించాలని మా దగ్గర వచ్చి అది తీసుకొని పోయినా అది పాటించదు. అబద్ధం చెప్పి అది పాటించదు. అది ఎందుకు? అది మేము చేసే వశీకరణ మంచిగా పనిచేస్తుంది. మేము అమ్మవారి దగ్గర మొక్కి ఇస్తాం మేము. అది మంచిగా పనిచేస్తుంది. చెడుకు అయితే పనికిరాదు, కట్ అయిపోతుంది. అది కట్ అయిపోయింది వచ్చినా మరి దేనికి ఉపయోగించారు అబ్బాయిని అడుగుతాం మేము దీనికి ఉపయోగించాలి. అది చెడు కదా, పాటిస్తే చెప్పేస్తాం. ఇప్పుడు చాలా మంది ఇంట్లో దొంగతనాలు జరిగినా ఏం జరిగినా అంజనం అన్నది ఒకటి వేస్తారు. అంజనం అన్న మందు మీరు తయారు చేస్తారా? మందు కాదమ్మా, అంజనం అనేది ఒక కాటుక. అది కాటుక. ఆ కాటుక మీరు తయారు చేస్తారా? తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తామంటే అంజనం కాటుక అనేది ఎక్కడ ఉంటుందంటే, మనకు శవాలు కాలుస్తారు కదమ్మా, శవాలు కాలుస్తుంటారు. పైన ఒక స్లాబ్ లెక్క ఉంటుంది ఒకటి, దాని కింద కాలుస్తుంది. దాని చివరికి అది కాటుకు పడుతుంది, బూడిది. నేను అంజనము నిజం కాదు, అందులో ఏం తెలీదు అని నేను అంటాను. మీరు చెప్పారు కదా ముందు, మీరంటే మీకే తెలుస్తుంది. ఇక తెచ్చిందా మీకు, మనకు వాతం తప్పే ఉండదు. ఇక అక్కడి నుంచి ఆ కాటుకు తెచ్చి కొంత గోరోజున ఉంటుంది, గోరోజున పత్రిక ఎక్కడెక్కడ ఉంటున్నా ఉంటుంది, అది ఒకటి తీసుకొచ్చి కొన్ని సాధు అని ఒకటి తయారు చేస్తాం, అది ఒక కాటుకే. అది తీసుకొచ్చి అవన్నీ చేసి తయారు చేసి చేస్తాం. చేసి ఉంటుంది. ఎలా ఉంటుంది ఒకసారి మా వ్యూవర్స్ చూపించండి. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంజనం అన్నది, అంజనం అనేది కాటుక అనేది ఇలా ఉంటుంది. ఇట్లా తమలపాకులు వేసి కొన్ని పూజలు చేసి దానికి బేతాల మంత్రాలు ఉంటాయి, కొన్ని బేతాల మంత్రాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి దండకం ఉంటుంది, అవన్నీ చదువుకొని తయారు చేసి చూడాలి. దాన్ని మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా స్వామి? శక్తులు అంటే దైవ శక్తులు ఉన్నాయి, దుష్ట శక్తులు అయితే మా దగ్గర ఉండవు కదా. నాకెందుకు మరి? మీరు పెట్టుడు మందులు పెడతారు, మందులు పెడతారు, మందు తీస్తారు. మందు తీస్తా, అది మందు తీస్తామంటే దాన్ని నేను మందులు ఇచ్చి తీసేస్తుంది. దాన్ని మంత్రం చేసి మందు తీయలేవు. మందులు అనేది మందు ఇస్తాం, పొడి మందులు ఉన్నాయి, కొన్ని చెట్ల మందులు. మాకు మూలిక వైద్యం కూడా తెలుసు. మేము నాడి చూస్తే మీ ఒంట్లో ఏం వేస్తుందో చెప్పగలుగుతాం. మందు తీస్తారంటారు. మనిషిని చూసి ఎవరైనా మందు పెట్టారో లేదా అన్నది తెలుస్తుందా? నాడి చూస్తే తెలుసు. ఒకసారి నా నాడి చూసి నాకు ఎవరైనా మందు పెట్టారో లేదు చెప్పండి. పర్ఫెక్ట్గా ఉన్నాయా వేళ్ళు? అనేచ్చుకోగల మీకు మందు లేదమ్మా? లేదు. మీకు మందు అనేది వేడే ఎక్కువ ఉంది, గ్యాస్ ఎక్కువ ఉంది మీకు. సో ఇదే మాట ఆల్రెడీ ఒక అమ్మాయి దగ్గర చెప్పారు మీరు. నేను ఎవరి దగ్గర చెప్పలేదు. ఇప్పుడు మందు అన్నది నన్ను ఎవడు భరించడం కష్టం, కానీ అందుకే నాకు ఎవడు మందు పెట్టలేదు. మీరు అంతేనంటారా? అట్టేం కాదులే అమ్మా. మరి మందు పెడితే ఎంత, మీరు అన్నదే మాట నిజం అనుకోండి, మిమ్మల్ని భరించలేని కష్టం అనుకోండి, ఆ భరించలేనంత ఒక ఇది మీ దగ్గర ఉండదు. అదంతా తీసేయడానికి పెడతాడు మందు. అది ఓకే. అంటే మందు పెడితే వాళ్ళ మీద, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది, ఎవరైతే మందు పెట్టారో వాళ్ళు చెప్పింది మనం వినేస్తామని అంటారు. నిజమేనా? ఎలా చెప్తున్నారు నిజమా? అది మందు పెట్టిన వాళ్ళు తెలుస్తుంది. మందు పెట్టిన వాళ్ళు మా దగ్గర వస్తుంటారు కదా, మనం ఎంత ఒక కట్టు వేసినా కూడా ఉండడాడు, తిరిగి అక్కడికే పోతుంటారు. అప్పుడు మరి మనం ఆపాలంటే ఇంకా మందు తీయడం ఒకటే పరిష్కారం. మందు తీయడం ఒకటే పరిష్కారం. మీరు కూడా మందులు పెడతారు అన్న వార్త అయితే నా దగ్గరకు వచ్చింది. మందు పెడతారు? ఉట్టి మాట. మీ మందులు పెట్టరు.
సరే, ఈ విషయం అంతా పక్కకి తీస్తే ఫేక్ అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తా. చెప్పండి. మల్లికార్జున్ ముత్య అలియాస్ అప్పాజీ. అప్పాజీ అందరూ ఫేక్ బాబా అని అంటున్నారు. మీరు ఫేక్ అని అంటారా, రియల్ అని అంటారా? రియల్ అంటారు. ఎందుకు? ఆయన రియలే, ఫేక్ బాబా అని అన్నది ఇంతవరకు వినలేదు నేను. ఎవరో అంటుండ్రు గట్టిగా తిప్పి కొడితే 28, 27 కూడా ఉండవు ఏజ్, మీకు తెలిసిన విషయమే. వచ్చిన భక్తుల్ని కొడుతున్నాడు, నాన్ వెజ్ తింటూ వీడియోలు చేస్తున్నాడు. ఆయన రియల్ బాబా అని ఎలా అంటారు మీరు? నాన్ వెజ్ తినేది అనేది వారి వారి పూజలు బట్టి పునస్కారాలు బట్టి ఉంటాయమ్మా. కొన్ని దైవశక్తులకి కొన్ని నాన్ వెజ్ చేయాల్సి వస్తుంటుంది. 25 వయసు అన్నారు, 25 కాదు 15 వయసులో కూడా పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు రకాలు ఉన్నారు. తమిళనాడున ఒక వట్టన్ సత్రం పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే నాన్ వెజ్ తింటాడు, వచ్చిన భక్తులను కొడతాడు. ఆయన పెద్ద పూజారి, ఇప్పుడు సమాధి అయిపోయాడు అనుకోండి, కనకంబట్టి స్వామి గారు అంటారు ఆయన కూడా పెద్ద పూజారి. ఇప్పుడు అప్పాజీ మల్లికార్జున ముత్య ఫేక్ అని నేను అంటా, మీరు అంటే చెప్పారు కానీ మీరంటే అంతే ఉంటుంది అది. కాకపోతే అది ఫేక్ కాదు, ఆయన రియల్. మీరు ఫేక్ అన్నమాట ఉట్టిది. ఫేక్ అని నేను ప్రూవ్ చేస్తా, రియల్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తాను? ఎలా? నువ్వు అక్కడ పోతాం పాండి, ఇద్దరం కలుసుకొని, అక్కడ మన ఇద్దరం కలుసుకొని వెళ్తామండి అక్కడికి, అక్కడ పోయి చేస్తాం. ఆయన ఫేక్ అని మీరు వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటారంటే, మీ మొబైల్ నెంబర్ చెప్పండి, ఆధార్ నెంబర్ చెప్పండి, మీరు వచ్చిన కార్ నెంబర్ చెప్పండి, ఈ 3 చూసి నేను క్యాలిక్యులేషన్ చేసుకుని న్యూమరాలజీ ప్రకారం మీరేంటారని నేను చెప్తానంట. అది అన్నారా, మనం మొబైల్ లేదండి, మా కారు లేదండి, మేము ట్రైన్లో వచ్చాం, మా గురించి చెప్పండి అడుగుతాం, చెప్పేస్తారు ఆయనే, చెప్పేస్తాడు. ఆయన ఫేక్ అనలేము, ఫేక్ అనకూడదు కూడా. ఒక మనిషిని ఎవరైనా కూడా మనం కరెక్ట్ ఎవిడెన్స్ని తెలుసుకొని అనాలి అతను ఫేక్ అని. అతను ఫేక్ అనలేము మనం, ఎందుకంటే కరెక్ట్ ఉన్నది అక్కడ. ఆయనకు అవసరం లేదు, ఆయనతో ఆయన దగ్గరికి మనం పోతున్నాం తప్ప మన దగ్గర ఆయన రావట్లే. మనం ఒక మనిషిని ఏలెత్తి చూపించండి, మన పక్క 3 ఏళ్ళు చూపిస్తాం, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పెట్టుబడి మందు, పెట్టులు మందులు ఇలాంటివి అంటారు. ఇప్పుడు కూడా మీరు అన్నారు తీస్తాం మేము మందు అన్నారు, అది ఎలా తయారు చేస్తారు? చెట్ల మందులేనమ్మా, మూలిక వైద్యం అది. మూలిక వైద్యం చేస్తే అది మోషన్స్ ద్వారాగా పోతుంటాయి, కొంతమందికి వామిటి ద్వారా పోతుంటాయి, అది క్లియర్ అయిపోతుంది. మరి పెట్టుడు మందు అంటే అదే పెట్టుడు మందే, అది కడుపులో పెడితే అది కడుపులో ఉంటుంది, పోసేది కాదు, పెట్టేది మేము అడుగుతున్నాం. పెట్టేది నేను పెట్టను, ఎలా ఉంటుందని అడుగుతున్నా. అదే ఒక పొడే, అంత పొడిని తీసుకొని కొన్నిట్లో కలుపుతుంటారు, కోడిగుడ్లు, చికెన్ ముక్కలు, అన్నంలో కలుపుతుంటారు. అది కలిపితే అన్నీ అరుగుతాయి, అది అరగదు, అట్లే ఉంటుంది. అది పక్కన సైడ్ కడుపులో అట్లే ఉంటుంది. అది ఉన్నా అట్లే రోగం వచ్చిన కోడి పిల్లకి గుంజుకోని కూర్చుంటారు, ఒళ్ళు హుషారు ఉండదు. యాక్చువల్లీ ఇలాంటి పెట్టుడు మందులు ఇవన్నీ కూడా అడవిలో ఉన్న వాళ్ళే ఎక్కువ తయారు చేస్తారని అంటూ ఉంటారు. నిజమే, అడవిలో ఉన్నది కాబట్టి విలేజ్లో ఉన్నది ఎక్కువ తయారు చేస్తారు, సిటీలో ఉన్నది తక్కువ, మనకి సరిగ్గా తెలీదు. ఇప్పుడు అలాంటి ఎక్కువ ఉండేది కోయిరాజులే. సో నేను అనుకుంటుంది ఏంటంటే, కృష్ణంరాజు గారికి కూడా పెట్టుబడి మందు తయారు చేయడం వచ్చి పెడతారు అని నేను అంటున్నా, మీరేమంటారు? నేను చేయనమ్మా అని అంటున్నా. కొయ్యరాజులే అనొద్దండి, కొయ్యోళ్ళే కాదు మందులు తయారు చేసేది, విలేజ్లో ఉన్నోళ్ళు ఎక్కువ శాతం మందికి తెలుసు. తెలిసిందా? ఎవరికైనా ఒకరికని కాదు, కొయ్యలో ముత్రాసు వాళ్ళు ఉంటారు, మాలోళ్ళు ఉంటారు, ఎరకుల వాళ్ళు ఉంటారు. ఈ అడవి జాతి అంటే అడవిలో అంటే అందరూ వేట తిరగరు కదా. కొన్ని ముత్రాసు వాళ్ళు కొంతమంది పరంపర నుంచి పూర్వీకుల నుంచి వైద్యం చేసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా మందులు పెట్టిన వాళ్ళు ఉంటారు, మందులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది. ఈ వైద్యం చేసే వాళ్ళకి ఎక్కువ శాతం తెలుస్తుంది. తెలిసిందా? ఇప్పుడు చేతబడి, నెక్స్ట్ ఇంకా పూజలు చేసేడాలు, చేతబడి చేయడాలు, నరబలిడాలు ఇలాంటివి చాలా ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. చేతబడి అనేది కుక్కల మీద, నెక్స్ట్ ఇంకా చెట్ల మీద పెడతారు ఫస్ట్, అది ఇదని అంటారు, నిజమేనా? అది చేతబడి చేసేవాడు చేస్తుంది, మేము చేతబడి చెయ్యమమ్మా. అది మనకు దాని గురించి కుక్కల మీద పెడతారా, ఏనుగు మీద పెడతారా తర్వాత ఇష్టం. అంటే పెడతా ఉంటారు అన్న మాటలు మీరు ఎక్కడైనా ఉన్నారు? తప్పమ్మా, అది చెప్పాను. మేము ముందే ఇంతకుముందు ఒకసారి అడిగారు ఎట్లా చేతపడేది. ఇది చేతపడి చేసేవాడికి దైవశక్తి ఉండదు, దుష్టశక్తులే ఉంటుంది. ఆ దుష్టశక్తులు ఆహారాన్ని కోరుకుంటూనే ఉంటాయి. ఆ ఆహారాన్ని దానికి మీరు అన్నట్టు కుక్కల మీద కోళ్ళ మీద పెడుతుంటారు. అంతేగాని ఆ శాపం ద్వారాగా వాళ్ళకి, ఈ శాతపడి ద్వారాగా వాళ్ళ వంశాభివృద్ధి కట్ అయిపోతుంది, వంశాభివృద్ధి ఉండదు. ఆడికి ఒకటే ఉంటుంది, ఒక డబ్బు ఉంటుంది లేదా వంశం కావాలి. నీకు రెండిట్లో ఒకటి కావాలని అమ్మవారే అడుగుతుంది అని, అట్లా ఉంటుంది. వంశాభివృద్ధి ఉండదు వాడికి. వాడిని చూస్తేనే వాడు ఎంతైనా కూడా ఎగుటు వాసన వాడి దగ్గర వస్తూనే ఉంటుంది. వాడు ఎంత నీట్గా డ్రెస్ వేసుకొని, అంటే అలా గుర్తించవచ్చు మనం మ్యాక్సిమం. చేతపడి చేసేవాడు ఉన్నాడంటే వాడిని చూస్తే మీద గుర్తొచ్చేస్తాం. అంటే ఇప్పుడు నా పక్కన ఫర్ సపోజ్ మా కెమెరామ్యాన్ చేతబడి చేస్తున్నాడు అనుకోండి, తెలిసిపోతుంది, నేను గుర్తించలేను కదా. మరి మీరే గుర్తించేస్తారు.
అంటే తను నార్మల్ గా ఉంటాడు, నేను ఇప్పుడు నేనే చేతబడి చేస్తున్నాను అనుకోండి, నేను మనం normal గా అనుకుంటాం వచ్చాను, నార్మల్గా మీకు ఎలా ఉంటాడు, అది తెలుస్తది? నార్మల్గా ఉంటాడని అనుకుంటాం. అతని దగ్గర చేతబడి చేసేవాడు ఒంట్లో కొన్ని దుష్ట శక్తులు ఉంటూనే ఉంటాయి, అవి దుర్వాసన వస్తూనే ఉంటుంది. నేను చెప్పానుగా, ఎంత సెంట్ వేసుకున్నా సెంటు వాసన రాదు, దుర్వాసనే వస్తుంది. అట్లా ఫైనల్ గా మీకు ఇప్పుడు జరిగేది అంతా ఏమన్నా తెలుస్తుందా? జరగబోయేది కొన్ని కొన్ని చెప్తుంటాం. నా విషయంలో కొన్ని తెలుస్తూనే ఉంటాయి, కొన్ని తెలుస్తున్నాయి. పోనీ నా విషయం ఏమైనా తెలుస్తుందా? నా చేయి చూసి చెప్పండి. మీ చేయి చూసి చెప్తాను. ఓకే ఓకే ఓకే, నాకు జరగబోయేది ఏంటి చెప్పండి. మీకు జరగబోయేదమ్మా లక్ష్మీ జాతకురాలు, వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. లక్ష్మీ జాతకులు నేను చూస్తే మీ చెయ్యి అనేది ఏంటి తెలుసా, అడ్వాన్స్ ఏంటి చూసా, లక్కీ హ్యాండ్ అంటారు. మీ చేతుకుంటే ఎవరైనా డబ్బులు తీసుకున్నారు పొద్దునట్టు, వాడికి వ్యాపారం ఏ వ్యాపారం చేస్తా ఆ వ్యాపారంలో మంచి లక్ష్మి. మన దగ్గర డబ్బులే నిలబడట్లేదు. ఎవరు చెప్పారమ్మా? మీరు ఎక్కువ ఖర్చు చేయరు, ఖర్చు ఒకసారి చేస్తాం, అవి అయిపోతాయి, కానీ చాలా మిగిలిస్తాం. మాటకి మనసుకి చేంజ్ ఉందమ్మా మీ దగ్గర. అవునా? నా మనసులో ఏముంది? మీ మనసులో ఆలోచన అనేది దైవభక్తి దైవశక్తి ఎక్కువగా ఉంది మీకు, వచ్చిందా? మాట అనేది అవతల వాడిని ఎట్లా ఫేక్ చేయాలని ఆలోచనతో చేస్తుంటాం, కానీ కాలేరుగా కొంతమంది అవుతుంది మీ దగ్గర. ఇప్పుడు మీరు అయ్యారంటారా అవ్వలేదంటారా? అది మీరే చెప్పాలి. నా వరకు నేను ఫేక్ కాదుగా, నేను ఫేక్ అయితే అవుతాను అనుకోవచ్చు, నేను ఫేక్ కాదుగా, కరెక్టే ఉంటుంది. ఇక్కడ 5-6-7 సంవత్సరాల నుంచి ఉన్నా, ఇక్కడ ఉన్నంత వరకు మాకు ఏ ప్రశ్న లేదు, ప్రాబ్లం అయితే లేదు, కరెక్ట్గా ఉన్నాం. కరెక్ట్గా ఉండగలిగితేనే ఉండగలుగుతాం. మనం ఏదైనా తప్పు చేస్తే ఇన్ని రోజులు ఎట్లా అక్కడ 6 నెలలు అక్కడ 6 నెలలు మారిపోతూనే ఉంటాం. మీరు అన్నారు చూడండి, బస్ స్టాప్లలో ఉంటారు, దేవుడి గుడిగా ఉంటారని. వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండరు, కానీ కొంతమంది ఫేక్ ఉంటారు. ఫేక్ ఉండే వాళ్ళు అక్కడే ఉండరు, ఆడు ఫేక్ ఉండదు కాబట్టి బస్ స్టాపు దేవుడి గుడి కూడా తిరుగుతుంటారు. అదే అమ్మా, అట్టే తప్ప కరెక్ట్ వాడు అయితే ఒక దగ్గరే కూర్చుంటాడు. నేను మా ఊర్లో ఉన్నోని తీసుకొచ్చిన ఒక ఆయన ఇక్కడ కూర్చోండి మీరు అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళాడు. ఓకే, మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. చాలా మంది ఇప్పుడు నాకు పుట్టుమచ్చల ద్వారా పూర్వజన్మలు తెలుస్తున్నాయి, నా మీద పాములు వస్తాయి, దెయ్యాలు వస్తున్నాయి, ఇట్లాంటివి అన్ని అంటున్నారు. అవన్నీ నిజమని అంటారా? పాములు కల్లోకి వస్తాయి కానీ మీరు ఒంటి మీదకి వస్తున్నాయి. ఒంటి మీదకి ఎవరి మీదకి పాము రాదు. అదంతా పాము మీదకి వస్తుంది, పొర్లుతానికి ఇవన్నీ చేసేదంతా యాక్టింగ్ లేదు. ఆల్రెడీ మొన్న చూసాం కదా సోషల్ మీడియాలో. అదే చూసాను, నేను కూడా చూసిన. అది నచ్చిందా? అది ఇంతకుముందు నేను ఈ యూట్యూబ్లో అయితే చూడను. ఇప్పుడు ఒకసారి వచ్చి అడిగాడు, మీరు యూట్యూబ్ చూడరు ఎందుకు అంటే, అప్పటి నుంచి చూస్తున్నా, కొన్ని తెలుస్తున్నాయి. యూట్యూబ్లో కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి. అట్లాగా పాముల మీదకి వచ్చి పొరలేది ఇట్లాగా కొన్ని అవన్నీ కొంతమంది మచ్చల ద్వారా చెప్పగలుగుతారు. పుట్టి మచ్చలు ఇక్కడ ఉంటాయి, మీ ముఖం చూస్తే మీద కొన్ని మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పగలుగుతారు కొంతమంది, అవన్నీ ఉంటాయి. కానీ మచ్చల ద్వారా చూసి నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది స్వామి, ఈ పుట్టుమచ్చ ద్వారా ఏం చెప్తారు చెప్పండి? అవి అన్ని మచ్చలు దైవ సృష్టిలో వచ్చినాయి కావండి. కొన్ని మచ్చలు కొన్నే ఉంటాయి. ఈ మచ్చ ద్వారా ఎట్టుంది, ఈ మచ్చ ద్వారా ఎట్టుంది అట్లా చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. అవి కొన్ని విషయాల్లో వస్తుంటది, జ్యోతిష్యంలో వస్తుంటది. అది ఆ జ్యోతిష్యం చెప్పేటప్పుడు అది వస్తుంటుంది తప్ప, నీకు జ్యోతిష్యం చెప్పేటప్పుడు 10 మాటలు వస్తుంటాయి. అందులో ఒక మాట మనం అన్ని మాటలు నేను ఆలోచించుకొని చెప్పే ఉండవండి. కొన్ని మాటలు దైవ దృష్టి నుంచి వచ్చే ఉంటాయి. అది మీకు కరెక్ట్గా మీకు ఇందులో ఇందమ్మా చెప్పేస్తాను, అదే దైవ వాక్ అని. ఓకే, మరి లాస్ట్గా మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? మీ వ్యూవర్స్కి ఏం చెప్తాం, అందరికీ నమస్కారం, అందరూ మంచిగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే మా దగ్గర రండి, విముక్తి అవుతారు. థ్యాంక్ యూ గురువుగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చూశారు కదండి గురువుగారు కృష్ణంరాజు గారు చెప్పిన ఎక్స్క్లూజివ్ విశేషాలు. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా టీవీ 24 స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.